శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 21వ తేదీ 1వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పౌష్యమాసం, కృష్ణపక్షం, సప్తమి తిథి ఉదయం 11 గంటల 6 నిమిషాల వరకు, తదుపరి అష్టమి. చిత్తా నక్షత్రం రాత్రి 10 గంటల 26 నిమిషాల వరకు, తదుపరి స్వాతి నక్షత్రం. ధృతయోగం తెల్లవారుజామున 3 గంటల 5 నిమిషాల వరకు, తదుపరి శూలయోగం. భవకరణం ఉదయం 11 గంటల 6 నిమిషాల వరకు, తదుపరి బాలువకరణం. అమృత ఘడియలు మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుండి 5 గంటల 6 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల నుండి 9 గంటల 46 నిమిషాల వరకు. పునః దుర్ముహూర్తం రాత్రి 11 గంటల 6 నిమిషాల నుండి 11 గంటల 55 నిమిషాల వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4 గంటల 38 నిమిషాల నుండి రేపటి ఉదయం 6 గంటల 24 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి చూచినట్లయితే, పరమ మంగళప్రదమైనటువంటి మంగళుడుగా పిలువబడేటువంటి అంగారకుడు అధిష్టానంగా కలిగినటువంటి వారం ఈ మంగళవారం. దీని భౌమవారం అని కూడా అంటారు. భౌమః అంటే భయహర అని మనకి సంస్కృతంలో చెప్పబడుతుంది. అంటే మనకున్నటువంటి భయాన్ని పోగొట్టేటటువంటి వాడు భౌముడు. అట్లనే గ్రహాల యొక్క తత్వాలు మనం చూచినట్లయితే, కళత్ర సౌఖ్యాన్ని కళత్ర కారకుడు ఈ అంగారకుడు. దానితో పాటు అంగారకుడిని ఆరాధించడం వల్ల మనకి కలిగేటటువంటి ఫలం ఏమిటి అన్నారు. కుజారిష్టేత సంప్రాప్తే కుజపూజాన్ చకారయేత్ కుజధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే. మనస్సుకు సంబంధించిన, శరీరానికి సంబంధించినటువంటి రోగపీడలు పరిహరింపబడాలి అంటే అంగారకుడి యొక్క ఆరాధన మనం విశేషంగా చేయాలి. ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామ్యహం అని చెప్తారు. ఈ అంగారకుడి యొక్క ఆరాధన మనం ప్రత్యక్షంగా చేయటమే కాకుండా, అంగారకుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందడం కోసం కుమారం శక్తిహస్తం తం, సుబ్రహ్మణ్యస్వామి ఏ విధంగా అయితే శక్తి అనేటటువంటి ఆయుధాన్ని ధరించి ఉంటాడో, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేసినట్లయితే అంగారకుడు కూడా సంప్రీతుడు అవుతాడు. అటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ మంగళవారం నాడు చాలా విశేషంగా చెప్పబడుతుంది. అందులో అష్టమి తిథి కూడా ఉదయం 11 గంటల 7 నిమిషాల నుండి వస్తుంది. అటువంటి ఈ అష్టమి తిథి నాడు దుర్గాదేవికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ, ముఖ్యంగా దుర్గా కవచం, నవదుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయటం, ప్రదోషకాలంలో అమ్మవారి ముందు దీపం పెట్టి దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రపారాయణ చేస్తే చాలు సమస్త శుభాలు మనకు సిద్ధిస్తాయి. అమ్మవారిని కీర్తిస్తూ దుర్గే దుర్గతిహారిణి అంటారు. సమస్త విధాలైనటువంటి దుర్గములు కోటలతో సమానమైనటువంటి పెక్కు దోషాలను, ఇబ్బందులను కూడా అమ్మ పోగొడుతుంది. దానితో పాటు దుర్గే దుర్గతిహారిణి, దుర్గతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అమ్మ హరిస్తుంది. అమ్మని అర్చిస్తే చాలు. దుర్గే స్మృత హరసిభీతి మశేష జంతోహో. అమ్మని ఒక్కసారి స్మరిస్తే చాలు ఈ సమస్త జంతుజాలము, జీవులకు ఉన్నటువంటి భయాలన్నింటినీ కూడా ఆవిడ హరించి వేస్తుంది. స్వస్తే స్మృత మతిమతీవ శుభాన్ దదాసి. చాలా విలువైన విశేషమైనటువంటి శుభాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆవిడ ప్రసాదిస్తుంది. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య. దారిద్ర్యాన్ని, దుఃఖాన్ని, భయాన్ని పోగొట్టాలి అంటే కాత్వదన్య, నీవు కాకుండా ఇంకెవరున్నారమ్మా. సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త. సమస్త విధాలైనటువంటి ఉపకరణాలను, శుభాలను, ఐశ్వర్యాలను, మంగళాన్ని, క్షేమాన్ని ప్రసాదించేటటువంటి తల్లి ఆ జగదంబ అయినటువంటి దుర్గాదేవి. సదార్ద్ర చిత్త, ఆర్ద్ర చిత్తంతో ఉంటుంది. అంటే తడితో ఉన్నటువంటి మనస్సు కలిగి ఉంటుంది. ఆర్ద్రత అంటే ఏమిటంటే, ఎప్పుడు ఏ జీవి ఎక్కడ ఎవరు ఇబ్బంది పడుతున్నా వెంటనే స్పందించేటటువంటి గుణాన్నే ఆర్ద్రత అంటారు, ఆర్ద్ర హృదయం అంటారు. ఏ విధంగా అయితే పసిపిల్లవాడు ఊయలలో పడుకున్నప్పటికీ కూడా వాడు నిద్రలో నుండి ఎక్కడ మేల్కొంటాడో అనే రీతిలో తల్లి తింటున్నా, త్రాగుతున్నా, తిరుగుతున్నా, ఆఖరికి నిద్రపోతున్నా కూడా పిల్లవాడి మీదే మనస్సు ఉంటుంది. అట్లాగే జగదంబ అయినటువంటి పరదేవత, జగన్మాత, సమస్త శక్తులకు మూలమైనటువంటి తల్లి దుర్గామాత కూడా ఆర్ద్ర హృదయం, ఆర్ద్ర మనస్కురాలై ఉంటుంది. అటువంటి అమ్మ యొక్క కృప మనకి పరిపూర్ణంగా ఉండాలంటే ఈ అష్టమి తిథి, జయతిథి, జయవారంగా చెప్పబడేటటువంటి మంగళవారం ప్రదోషంలో అమ్మ ఆరాధన, స్తోత్రపారాయణ విశేష ఫలవంతం. అటువంటి జగదంబ యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.
ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని ఇయ్యగలగబోతుందో, అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని కలిగించబోతోందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే కార్యాలన్నీ నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు తిథి సప్తమి, ఉదయం 11:06 వరకు, తదుపరి అష్టమి. నేడు మంగళవారం, నక్షత్రం చిత్త. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించున్నాడు, కర్కాటకంలో కుజుడు వక్రీకరించున్నాడు, కన్యలో చంద్ర కేతువులున్నారు, ధనుస్సులో బుధుడు ఉంటే మకరంలో రవి ఉన్నాడు, కుంభంలో శుక్ర శనులుండగా మీనంలో రాహు ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుంటూ వెడదాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతానం తమని తాత్కాలికంగా వ్యతిరేకించే అభిప్రాయం గోచరిస్తోంది. ఆ కారణంగా తల్లిదండ్రులు నిదానమైనటువంటి మాటలతో, సరైనటువంటి విధానంతో కుటుంబ అన్యోన్యతని పాటించేటటువంటి తీరుగా వ్యవహరించడం అవసరం. ఇంట బయట సమస్యలు వస్తుంటే అన్నిటినీ కూడా పరిష్కరించుకునేటటువంటి తీరు, సంయమనంతో ఉండడం చాలా చాలా ముఖ్యం. పెట్టుబడిని పెట్టవలసిందిగా ఎరుగున్నవారు, అలాగే అతిముఖ్యులైనటువంటి వారు ఒత్తిడిని తెచ్చేటటువంటి అవకాశం ఉంది. మీ సొంత ఆలోచనకి అనుగుణంగానే నిర్ణయాన్ని చేసుకోవడం అవసరం. అంతే తప్ప ఇతరుల ఆలోచనకి ప్రాముఖ్యాన్ని ఇవ్వడం ఏమాత్రము శ్రేయస్కరమైన అంశం కాకపోవచ్చు. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అంతకుముందు ఉద్యోగంలో చేసినటువంటి పొరపాటు ఏదుందో దాన్ని 1కి 2 మార్లు మననం చేసుకుంటూ తిరిగి అదే పొరపాటును చేయకుండా ఉండేలా చూసుకోగలగాలి. సంతానం వారి వారి ప్రదేశాలకి రావాల్సిందిగా ఆహ్వానించినా, బ్రతిమలాడినా, ప్రార్థించినా కూడా వెళ్ళడం అంత సరైనటువంటి అంశం కాకపోవచ్చునేమో ఆలోచించుకోగలగాలి. ఆర్థికమైనటువంటి సహాయం కోసమని సంతానాన్ని యాచించడం లేదా ప్రార్థించడం లేదా శాసించడం ఏమాత్రము సరి కాదు. సంతానం నుండి ఏ విధంగానూ ఆర్థికమైనటువంటి సంబంధాలని పెట్టుకోవడం మంచిది కాదు. అనవసరమైనటువంటి ఇబ్బందులు ముందు నాటికి వచ్చే అవకాశం బాగా గోచరిస్తోంది. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు భక్తాంజనేయ స్వామి వారిని పూజించి ద్రాక్ష పండును నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభం కలగచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఒక్కరు మాత్రమే ఏ నిర్ణయాన్ని చేయకుండా ఉండగలుగుతారు. నలుగురి ఆలోచనల్ని పరిగణనలోనికి తీసుకుని వాటిలో ఉత్తమమైనటువంటి ఆలోచన ఏదో తాము నిర్ణయించుకుని సంతానంతో సంప్రదించి ఆ మీదటనే ఆ పని చేస్తారు.
ఆ కారణంగా సంతానంలో ఏ విధమైన విభిన్న అభిప్రాయాలు ఉండవు. ముఖ్యంగా పొలాల్లో, అలాగే ఇళ్ళు కట్టడానికి ఏర్పరచుకున్న స్థలాలలో నీటి సౌకర్యం కోసమని ప్రత్యేకమైనటువంటి బోర్లు వేయాలని ఆలోచిస్తారు. అది అనుకూలమైనటువంటి ఫలితాన్ని తప్పక ఇచ్చి తీరుతుంది. కుటుంబంలో అందరికీ సామరస్య భావం ఉండేటటువంటి కారణంగా ఏ విషయాన్నైనా సరే సామూహికమైనటువంటి ఆలోచన నిర్ణయానికి అనుగుణంగానే చేస్తారు. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు దాసాంజనేయ స్వామి వారిని పూజించి నారింజ పండుని లేదా బత్తాయి పండుని నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థాన విజయంతో పాటు ఆర్థిక లాభం కూడా కలగచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనూహ్యంగా అదృష్టం కలిసి వస్తుంది. రాదు అనుకున్నటువంటి సొమ్ము, ఇంతకుముందు ఎవరికో ఇచ్చినటువంటి ఆ రుణం తిరిగి వచ్చే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. వెండి బంగారాల మీద పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తారు. అయితే ఆ ఆలోచన దశలోనే ఉండే అవకాశం బాగా గోచరిస్తోంది. ఇంట్లో ఉండేటటువంటి ముఖ్యమైన వెండి బంగారు ఆభరణాలన్నింటినీ ఎక్కువ ధరకి అమ్మి స్థలాన్ని కొనడమో లేక ఇంటి నిర్మాణానికి వినియోగించడమో చేయాలని ఆలోచిస్తారు, అపేక్షిస్తారు. కానీ అది సాధ్యపడే అవకాశం ఉండకపోవచ్చు. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు అభయాంజనేయ స్వామి వారిని పూజించి నేరేడు పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడి ఆరోగ్యపరమైన ఆర్థికపరమైన లాభాలు చేకూరచ్చు. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట దృఢంగా ఉంటుంది. అయితే మాట్లాడే మాటలో ఏ విధమైన అధర్మము ఉండే అవకాశం లేనే లేదు. ముఖ్యంగా అనుకూలుగా దగ్గరగా తిరుగుతూ ఉండేటటువంటి వ్యక్తులతో ఏ విధంగానూ మోసపోకుండా ఉండేలా అనుక్షణం భద్రతతో ఉండడం, బుద్ధి విషయంలో పరాకు లేకుండా ఉండడం ఈ రాశి వారికి అత్యంత అవసరం. వ్యాపార స్థలంలో పనిచేస్తూ ఉండేటటువంటి క్రింది వారి చేష్టల మీద ఒక దృష్టిని ప్రసరింప చేయడం అత్యవసరం. లేని పక్షంలో ఆర్థికమైనటువంటి నష్టానికి గురయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు ప్రసన్నాంజనేయ స్వామి వారిని తములపాకులతో పూజించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడడం కారణంగా చక్కనైనటువంటి భూ లాభం కలగచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుక్షణం శారీరకమైనటువంటి బద్ధకం గోచరించే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. ఆ కారణంగా అనుకున్న పనిని సకాలంలో నెరవేర్చలేకపోవచ్చు. విపరీతమైనటువంటి బాధ్యత భుజం మీద పడ్డటువంటి కారణంగా సకాలంలో నిద్ర, సకాలంలో భోజనము చేయలేకపోవచ్చు. ఆ కారణంగా శారీరకమైనటువంటి అనారోగ్యం అంతకు ముందు ఉన్నటువంటిది కొద్ది పెరిగే అవకాశం ఉండొచ్చు. మానసికమైనటువంటి అస్వస్థత మాత్రం ఈ రాశి వారికి ఏమాత్రం ఉండే అవకాశం లేనే లేదు. ముఖ్యంగా ఏ పనిని చేయబోయినప్పటికీ కూడా అనుమానాస్పదమైనటువంటి దృక్పథం వీరికి ఉండడం వీరి ఎదుగుదలకి తాత్కాలికమైనటువంటి అవరోధాన్ని కలిగించేటటువంటి అంశంగా గుర్తుంచుకోగలగాలి. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని వెన్నతో అభిషేకించినట్లయితే సంపూర్ణమైనటువంటి భూ లాభం కలిగే అవకాశం ఉంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా బలంగా కూడా ఉంటారు. ఏ విధమైనటువంటి నిరుత్సాహ భావాన్ని కలిగి ఉండరు.
సంతానపు విద్య కోసం ఎంతైనా సరే ఖర్చు పెట్టడానికి వెనుకాడకుండా ఉండగలుగుతారు. సంతానం కూడా విద్యా ప్రాభవ ప్రతిభల్లో మరింత రాణింపుని చూపించగలుగుతారు. సంగీతం వంటి ముఖ్యమైనటువంటి కళలో మంచి ప్రవేశం కలుగుతుంది. అంతేకాక పెద్దవైనటువంటి సదస్సుల్లో పాల్గొనే అవకాశం కూడా వీరికి లభిస్తుంది. ముఖ్యంగా మానసికమైనటువంటి దృఢత్వం కారణంగా ఏ క్రీడల్లోనైనా పాల్గొగలుగుతారు. తాత్కాలికంగా కీర్తి ప్రతిష్టలని చిన్నవైనటువంటి సంస్థల ద్వారా గుర్తింపుని తెచ్చుకునేలా ప్రయత్నాలను చేస్తారు. విజయలాభాన్ని పొందగలుగుతారు కూడా. మంగళవారం సందర్భంగా తులారాశి వారు విజయాంజనేయ స్వామి వారిని పూజించి పనసతొనని నైవేద్యంగా సమర్పించినట్టయితే వివాహాది శుభకార్యాలు తప్పక అనుకూలించే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ మాటకి లొంగేటటువంటి తీరు కనిపించకపోవచ్చు. ఎవరి ఆలోచనకి గౌరవాన్ని ఇచ్చే విధానం ఉండకపోవచ్చు. తాము స్థాపించినటువంటి సంస్థలో ఉద్యోగస్తుల్ని తొలగించే అవకాశం గోచరిస్తోంది. అది ఏమాత్రము శ్రేయస్కరము అయినటువంటి పని కాకపోవచ్చు. ఈర్ష్య, అసూయ, ద్వేషభావం ఇతరులలో పెంపొందే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి అందరి పట్ల సరైనటువంటి విశ్వాసభావంతో ఉండడం, అందరినీ నమ్మింప చేసుకునేలా వ్యవహారపు తీరుని, శైలిని మార్చుకోవడం, ఎవరితోనూ విరోధ భావం లేకుండా ఉండేలా చేసుకోవడం అతి ముఖ్యం. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు బడబానల ఆంజనేయ స్వామి వారిని పూజించి ద్రాక్ష పండుని నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థాన విజయంతో పాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నాది, నేను అనేటటువంటి ఆలోచన అహంకార భావంతో హెచ్చుగా కలిగి ఉంటారు. దాదాపుగా ఒక ఇంటిని సమకూర్చుకునేందుకు కావలసినటువంటి ధనాన్ని కలిగి ఉంటారు. అయితే దాన్ని కొనుక్కునేంతటి ధైర్యం మానసికంగా చాలక ముఖ్యులైనటువంటి వారిని పరామర్శిస్తూ వారితో సంప్రదింపులు జరుపుతూ కనిపిస్తారు. యథార్థమైనటువంటి ఆలోచనని మాత్రమే చేయగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా ప్రతిభని చూసుకుని మురిసిపోతారు. ముఖ్యంగా వారిని విదేశాలకి పంపించాలనే ఆలోచనలో ఉంటారు. కానీ తగినటువంటి ఆర్థికమైన వసతి లభించినటువంటి కారణంగా తాత్కాలికంగా రుణాన్ని చేయాలనే కొత్తదైన ఆలోచనకి వస్తారు. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు ధ్యానాంజనేయ స్వామి వారిని పూజించి చెరక ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అత్యుత్సాహంగా ఉండగలుగుతారు. కుటుంబంలో ఏకాభిప్రాయ సాధన స్పష్టంగా ఉంటుంది. రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రము ఉండదు. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించకపోయినప్పటికీ కూడా మంచి లాభాలని పొందగలుగుతారు. లౌక్యాన్ని ప్రదర్శిస్తూ ఏ విధమైన ఇబ్బందికి గురి కాకుండా ఉండగలుగుతారు. కుటుంబంలో ఉండే సంతానం అంతా అనుకూలంగా ఉండేటటువంటి కారణంగాను, ముఖ్యంగా ధర్మపత్ని ప్రోత్సహించేటటువంటి కారణంగాను గ్రంథాలని ముద్రింపించడం, అలాగే రచయితల్ని ప్రోత్సహించడం, మొక్కుబళ్ళని తీర్చుకోవడం, దైవాల విషయంలో దాన ధర్మాలని చేయాలనే సామూహికమైనటువంటి వితరణ అభిప్రాయం కలగడం వంటి వాటిలో ఉత్సాహంగా పాల్గొగలుగుతారు. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు రామాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ ప్రాప్తి అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయంలోనూ కూడా స్పష్టమైన అభిప్రాయాన్ని పైకి ప్రకటించకుండా గుంభనగా ఉంటారు. సంతానానికి సంబంధించినటువంటి వివాహ ప్రయత్నాల్ని చేసి తప్పక మంచి సంబంధాన్ని
పూర్తిగా తమదిగా ఎంచుకోగలుగుతారు. ఏ విధమైన ఇబ్బంది లేకుండా వివాహాన్ని చేసేందుకు తగిన అన్ని ఏర్పాట్లని కూడా అతి రహస్యంగా ఏర్పాటు చేసుకుని కనిపిస్తారు. ఎవరితోనూ విరోధాన్ని పెట్టుకోరు. ఉన్నటువంటి ధనాన్ని నిల్వ చేసుకునే కనిపిస్తారు. ముందు నాటికి వివాహానికి కావలసినటువంటి సొమ్ము ఇబ్బంది పెట్టేటటువంటి విధానం లేకుండా ఉండేందుకు సంతానం అనేకమైనటువంటి పరీక్షల్ని రాసిన వాటిలో అనుకున్నంత ఫలితాన్ని సాధించలేకపోవచ్చు, కానీ ఆ సాధింపబడ్డ ఫలితం మంచి ఉద్యోగాన్ని సాధించుకునేందుకు తగినంతగా ఉండడంతో నిరుత్సాహభావం లేకుండా ఉండగలుగుతారు. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు ధర్మాంజనేయ స్వామి వారిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక శుభవార్త ఆర్థికమైన లాభంతో కలిగే అవకాశం ఉండొచ్చు. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీనరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికమైనటువంటి ఆదాయం తక్కువైనప్పటికీ నిరుత్సాహ భావాన్ని కలిగి ఉండరు. తల్లిదండ్రుల ప్రోత్సాహం మరింతగా ఉండేటటువంటి కారణంగా మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. కుటుంబానికి తానే పెద్దలా వ్యవహరిస్తూ అన్నిటినీ సమన్వయ భావంతో పరిపూర్ణం చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్ని చేస్తూ కూడా ఎవరితోనూ వ్యతిరేక భావం కలిగి ఉండరు. పై అధికారులు కూడా వీరి మాటలనే విశ్వసిస్తూ వీరిదే ఆ సంస్థ అనేంత తీరుగా సహకరిస్తూ గోచరిస్తారు. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు బాలాంజనేయ స్వామి వారిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల విఘ్నాలు తొలగిపోవడమే కాకుండా న్యాయస్థానంలో విజయం ఆర్థిక లాభంతో కలగచ్చు. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా ఆంజనేయ స్వామి పరిపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి హృదయపూర్వకంగా కలగాలని మనఃపూర్ణంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. జ్యోతిష శాస్త్రపరంగా ఉన్నటువంటి 12 రకాలైనటువంటి కాలసర్ప దోషాల వల్ల వచ్చే అన్ని సమస్యల నుంచి బయటపడటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా జ్యోతిష శాస్త్రపరంగా 144 రకాల కాలసర్ప దోషాలు ఉన్నాయి. ఈ 144 రకాల కాలసర్పదోషాలలో 12 రకాలైన కాలసర్పదోషాలను అత్యంత శక్తివంతమైన కాలసర్పదోషాలుగా వర్ణించడం జరిగింది. ఈ 12 రకాలైనటువంటి కాలసర్పదోషాలలో ప్రధానంగా జాతకంలో రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ కూడా బంధింపబడి ఉంటాయి. చంద్రుడు బయట ఉన్నా కూడా దాన్ని కాలసర్పదోషంగానే తీసుకోవాలి. ఈ కాలసర్పదోషం ఉన్నప్పుడు ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఏ పని చేసినా సరే అభివృద్ధి లేకపోవటం, మానసిక అశాంతి ఉండటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ 12 రకాలైన కాలసర్పదోషాల నుంచి సులభంగా బయటపడాలంటే శనివారం ఉదయం 9:30 నుంచి 11 గంటల మధ్య ప్రాంతంలో శివపార్వతుల చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి శివపార్వతుల చిత్రపటం దగ్గర దీపం వెలిగించి శివపార్వతులని పసుపచ్చటి పుష్పాలతో పూజించి పులగం నైవేద్యంగా సమర్పించాలి. ఆ పులగాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా శనివారం ప్రత్యేకంగా ఉదయం 9:30 నుంచి 11 గంటల మధ్య ప్రాంతంలో ఈ ప్రత్యేకమైన శివ పూజ చేస్తే 12 రకాలైన కాలసర్పదోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆదివారం రోజు ఉదయం 10:30 నుంచి 12 గంటల మధ్య ప్రాంతంలో దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా కూడా ఈ 12 రకాలైన కాలసర్పదోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కాలసర్పదోషాలన్నీ తొలగింపజేసే శక్తి నాగాభరణానికి ఉంటుంది. నాగాభరణము అంటే ఏంటంటే ఇత్తడి లోహంతో తయారు చేయబడినటువంటి 5 పడగలు ఉన్నటువంటి దాన్ని నాగాభరణము అంటారు. అలా ఇత్తడి లోహంతో తయారు చేయబడిన 5 పడగలు ఉన్నటువంటి దాన్ని పరమశివుడికి అలంకారంగా చేసుకొని
సోమవారం పూట పూజిస్తూ ఉండాలి. ఈ నాగాభరణం దేవాలయంలో శివుడికి సమర్పించవచ్చు, లేదా గృహంలోనే శివలింగానికి అలంకరణగా చేసుకొని పూజిస్తూ ఉన్నట్లయితే కూడా కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ప్రతిరోజు రాహుకాలంలో శివుణ్ణి పూజించడం ద్వారా, రాహుకాలంలో గంధ జలాలతో శివాభిషేకం చేయటం ద్వారా, రాహుకాలంలో గంధం బొట్లు శివలింగానికి అలంకరించడం ద్వారా కూడా కాలసర్పదోషం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేసి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన విభూతిని ధారణ చేయటం ద్వారా కూడా 12 రకాలైన కాలసర్పదోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అన్ని రకాలైన కాలసర్పదోషాలు పోగొట్టే శక్తి జమ్మి చెట్టు పరిహారానికి ఉంటుంది. 43 రోజుల పాటు ప్రతిరోజు తెల్లటి వస్త్రాలు ధరించి దగ్గరలో ఉన్న జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి రోజు 21 ప్రదక్షిణలు చేయాలి. 43 రోజులు పూర్తయిపోయిన తర్వాత 44వ రోజు జమ్మి చెట్టుకు నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేసి జమ్మి చెట్టు సమీపంలో ఎవరికైనా గోధుమ పిండితో తయారు చేయబడిన పదార్థాలు 9 మందికి పంచిపెట్టాలి. ఈ జమ్మి చెట్టు పరిహారం 44వ రోజుతో పూర్తయిపోయాక 12 రకాలైన కాలసర్పదోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ క్రమక్రమంగా తగ్గిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే కాలసర్పదోషాలు పోగొట్టే శక్తి మానసాదేవికి ఉందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. నాగజముడు చెట్టు మానసాదేవి స్వరూపము. దీన్నే కాక్టస్ చెట్టు అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి కాక్టస్ చెట్టు చిత్రపటాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా మీ గృహంలో ఎవరికి కాలసర్పదోషాలు ఉన్నా సరే ఆ కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. 12 రకాలైన కాలసర్పదోషాల నుంచి బయటపడి సమస్యలన్నీ పోగొట్టుకొని సమస్త శుభాలను అందిపుచ్చుకోవటానికి ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు సూర్యగ్రహణంతో సమానమైనటువంటి బుధాష్టమి. ఈ బుధాష్టమి సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.